హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్, జీబీకే ఎక్స్ప్రెస్ కొరియర్ ఫౌండర్. ఈ అప్డేట్స్ అయితే మీరు కంపల్సరీ తెలుసుకోవాలి, ఏంటంటే అప్డేట్స్ అనేవి. సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే కొన్ని రీసెంట్గా అప్డేట్స్ అయితే వచ్చాయి యూఎస్ఏకి. సో యూఎస్ఏలో అయితే కొంచెం కొరియర్కి అయితే కొంచెం కష్టమే అవుతుంది. కష్టమంటే కొన్ని టారిఫ్స్ అయితే పెంచారు. రీసెంట్గా అయితే ఇండియన్ పోస్ట్ అయితే మొత్తం కంప్లీట్గా యూఎస్కి అయితే పార్సల్స్ అన్ని ఆపేసింది. సో మిగతా మన కొరియర్, మన జీబీకే ఎక్స్ప్రెస్, డిహెచ్ఎల్, యూపీఎస్, ఇంకా వేరే వేరే కొరియర్స్ అయితే స్టిల్ వర్కింగ్. టెన్షన్ పడకండి. కాకపోతే ఈ కస్టమ్స్ అనేది మాత్రం ఖచ్చితంగా పడుతుందండి. ఇంతకుముందు $100, $800 లోపల ఉండే పార్సల్స్ వాల్యూ, అంటే 800 అంటే మినిమం మన వాల్యూ లోపల 8,000 వాల్యూ లోపల ఉంటే మనకి ఎగ్జెప్షన్ వచ్చేది. కాకపోతే ఇప్పుడైతే అలా కాదండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్కి అయితే కస్టమ్స్ అయితే పడుతుంది. ఇది ఒకటైతే మీరు గమనించాలి. యూఎస్కి అయితే మీరు ఇంతకుముందు అయితే ఫుడ్ ఐటమ్స్ కానీ ఇంకా మిగతా ఐటమ్స్ కూడా చాలా పంపించారు. ఇంతకుముందు కూడా మన కొరియర్ నుంచి కూడా అయితే 100 పార్సల్ అయితే యూఎస్ఏకి అయితే వెళ్ళాయి లాస్ట్ మంత్ అయితే. ఈ మంత్ నుంచి అయితే కొంచెం డిలే అవుతుంది. ఎందుకంటే అక్కడ కస్టమ్స్ లో కొంచెం ఛార్జెస్ ఎక్కువ వేస్తున్నారు. మన ట్రంప్ సార్ వచ్చేసి టారిఫ్స్ పెంచాను. అండ్ ఇంకా మన రీసెంట్ గా అప్డేట్స్ అంటే H1B వీసా అయితే 90 నుంచి 1 CR కడితేనే పర్ ఇయర్ అక్కడ జాబ్ చేయొచ్చు అనే ఒక రూల్ తీసుకొచ్చారు. దానివల్ల కూడా కొంచెం ఇండియన్స్ అనే కాదు, వేరే కంట్రీస్ వాళ్ళు కూడా కొంచెం యూఎస్ఏకి వెళ్ళాలంటే కొంచెం ఆలోచిస్తున్నారు. వేరే కంట్రీస్ కి డైవర్ట్ అయిపోతున్నారు. యూఎస్ఏలో ఉన్న వాళ్ళైతే మన గ్రీన్ కార్డ్ ఎవరైతే గ్రీన్ కార్డ్ అంటే లైక్ ఆధార్ కార్డ్, అక్కడ గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళు కానీ అక్కడ ప్రెసెంట్ ఈ రూల్ రాకముందు నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళకైతే నో ప్రాబ్లం. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు కొత్తగా వెళ్ళే వాళ్ళకైతే చాలా ప్రాబ్లం ఉంది. ఏదైతే మీరు గమనించాలి. మీరైతే యూఎస్ఏ కొరియర్ పంపించాలనుకుంటే ఫుడ్ ఐటమ్స్ అయితే కొంచెం మీరు ఆలోచించండి. అంటే ఫుడ్ ఐటమ్స్ అయితే ఖరాబ్ అవుతున్నాయి. ఏంటంటే ఇంతకుముందు అయితే 3 to 5 వర్కింగ్ డేస్లో వెళ్ళిపోయేది. ఇప్పుడైతే 5 to 10 వర్కింగ్ డేస్ పడుతున్నది. ఇంకోటి అక్కడ వెళ్ళినాక కూడా అక్కడ కస్టమ్స్లో హ్యాండ్లింగ్ ఫీజ్ అనేది ఒకటి ఉంటుంది. హ్యాండ్లింగ్ ఫీజ్ అండ్ కస్టమ్ చార్జెస్ అయితే కంపల్సరీ. ఇంకోటి ఓన్లీ యూఎస్ మాత్రమే, మిగతా కంట్రీస్కి అయితే యాజ్ యూజువల్ నార్మల్ అవుతుంది. సో మీరేం టెన్షన్ పడకండి. ఇండియన్ పోస్ట్ అయితే కంప్లీట్గా ఆపరేషన్స్ అయితే బంద్ చేసింది. ఇండియా నుంచి యూఎస్ఏ పార్సల్స్ అయితే కంప్లీట్గా బంద్ చేసింది. మీరేం టెన్షన్ పడకండి. మన జీబీకే ఎక్స్ప్రెస్ అండ్ మిగతా కొరియర్స్ కూడా చాలా ట్రై చేస్తున్నాయి మన యూఎస్ఏకి పార్సల్స్ అయితే పంపించడానికి. మీరు టెన్షన్ పడకుండా సింపుల్గా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యండి. మీరు డీటెయిల్స్ అని మేము చెప్తాం, ఏమేమి కావాలి ఏమేమి అన్నది. ఇంకోటి ఏంటంటే ఏమేమి టారిఫ్స్ పడతాయి, ఏమేమి కస్టమ్ ఛార్జెస్ పడతాయి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీరేంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మేము మీకు సజెషన్స్ ఇస్తాము, మీకు ఎలా పంపించాలో మేము చెప్తాము. ఇంకోటి అయితే మీ కస్టమ్ ఛార్జెస్ అనేది కంపల్సరీ పడుతుందండి. ఇంతకుముందు అయితే పడకపోయేది. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెన్ 100 రూపీస్ ప్రొడక్ట్ కూడా అక్కడ కస్టమ్ ఛార్జ్ అయితే పడుతుంది. అదైతే మీరు గమనించాలి. కస్టమ్ ఛార్జ్ కంపల్సరీ పడుతుంది. కొరియర్కి అయితే సంబంధం ఉండదు. అక్కడ గవర్నమెంట్ వాళ్ళే ఇస్తున్నారు. యుఎస్ గవర్నమెంట్ ఛార్జ్ చేస్తుంది కాబట్టి కొరియర్కి అయితే సంబంధం లేదు. మీరు కస్టమ్ ఛార్జ్ పే చేసుకుని పార్సల్ అయితే తీసుకోవాలి. ఇదైతే క్లారిటీగా చెప్పేశారు. మీరు ఒకవేళ యూఎస్ఏకి పార్సల్ పంపించాలనుకుంటే ఫుడ్ ఐటమ్స్ కాకుండా క్లాత్స్ కానీ, మన ఎమర్జెన్సీ మెడిసిన్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ ఇవైతే మీరు దానికైతే ప్రాబ్లం లేదు, వెళ్ళిపోతుంది. క్లాత్స్ కాబట్టి క్లాత్స్ కానీ ఇంకా స్టీల్ ఐటమ్స్, వేరే ఐటమ్స్ కానీ వీటికైతే డ్యామేజ్ కావు కాబట్టి, ఖరాబ్ కావు కాబట్టి అదైతే వెళ్తుంది. మినిమం అయితే ఇంతకుముందు అయితే 5 వర్కింగ్ డేస్ అని చెప్పేది, 3 డేస్లో డెలివరీ అయిపోయింది మన జీబీకే ఎక్స్ప్రెస్ కొరియర్లో కూడా. ఇప్పుడైతే 5 to 10 డేస్ అయితే కంపల్సరీ పడుతుంది. 10 డేస్ లోపల డెలివరీ అయిపోతుంది. ఇంకోటి దాంట్లో ఫుడ్ ఐటమ్స్ ఒకవేళ 10 డేస్ దాకా మీకు డిలే అవుతే ఫుడ్ ఐటమ్స్ అనేది ఖరాబ్ అవుతుంది. అది మీరు గమనించాలి. ఫుడ్ ఐటమ్స్ అనేది 1 week 10 days అయినా ఖరాబ్ కాదు. డ్రై ఫుడ్ ఐటమ్స్ అయితే మీరు పంపించచ్చు, నో ప్రాబ్లం. ఏదైతే స్వీట్స్ కానీ ఇంకా వేరే ఐటమ్స్ ఉంటాయి కదా, 1 weekలో ఖరాబ్ అయ్యాయి, 3 daysలో ఖరాబ్ అయ్యి ఉంటాయి కాబట్టి అవి మీరు గమనించుకొని పంపించవచ్చు. మీరు జీబీకే ఎక్స్ప్రెస్ కొరియర్లో అన్ని కొరియర్ల కంటే మన జీబీకే ఎక్స్ప్రెస్ కొరియర్లో కొంచెం రేట్ అనేది ప్రైస్ రీజనబుల్ ఉంది. మీరు గమనించి మీరు పంపించవచ్చు. మామూలుగా అయితే వేరే కొరియర్లు, ఇంటర్నేషనల్ కొరియర్ షిప్పింగ్ చేసేది అవి అయితే ఉంటాయి కదా, అవిటితో కంపేర్ చేసుకుంటే మన జీబీకే ఎక్స్ప్రెస్లో అయితే కొరియర్లో చాలా తక్కువ రేట్ ఉన్నది. ఇంకోటి యూఎస్ఏకి అయితే మీరు టెన్షన్ పడకండి, మేమున్నాము. కాకపోతే ఛార్జెస్ అయితే కంపల్సరీ పే చేసుకోవాలి. ఛార్జెస్ అంటే ఏం లేవు. కస్టమ్ ఛార్జెస్ అండ్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ 2 ఉంటాయి. కస్టమ్ ఛార్జెస్ అంటే అక్కడ గవర్నమెంట్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళినాక అక్కడ గవర్నమెంట్ కస్టమ్స్లో ఆపి దానికి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి ఐటమ్స్ అని చెప్పేసి దాని స్క్రీనింగ్లో చూసి దానికి ఐటమ్ ఈచ్ అండ్ ఎవ్రీ దానికి పడుతుంది. ఇప్పుడైతే అంతకుముందు పడకపోయేది, ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ పడుతుంది.
ఆ ఐటమ్స్కి ఎంత ఎంత పడుతుందో మనకు తెలియదు. అక్కడ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, అది మీరు గమనించాలి. కస్టమ్ చార్జెస్ అనేది కొరియర్కి అయితే సంబంధం ఉండదు. నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను, 1000 నుంచి 5000 వరకు కూడా కావచ్చు, డిపెండ్ ఆన్ ఐటమ్స్ ఇన్ ద కొరియర్ బాక్స్, అంతే అండి. మీరు ఒకవేళ కాస్ట్లీ ఐటమ్స్ పంపించినా కానీ మీకు అయితే కస్టమ్స్ పడుతుంది. ఒకవేళ 100 రూపీస్ ఐటమ్ పంపించినా కానీ కస్టమ్స్ అయితే పడుతుందండి. ఇదైతే క్లారిటీ చెప్పేశారు యుఎస్ గవర్నమెంట్ అయితే. ఒకవేళ మీరు మెడిసిన్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఇంకా వేరేమో పంపించాలనుకుంటే ఈ డాక్యుమెంట్స్కి అక్కడ ఇండియన్స్ వాళ్ళైతే చాలా 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 కష్టపడుతున్నారు, చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ కొత్త రోజుతోటి. ఈ ట్రంప్ సార్ మొత్తం చెప్తే ఇంటలేడు అని చెప్పేసి చాలా చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. జీబీకే ఎక్స్ప్రెస్ కొరియర్ అయితే ఐస్టీస్ స్టిల్ రన్నింగ్ అండి, మన నో ప్రాబ్లం. మన జీబీకే ఎక్స్ప్రెస్ కొరియర్ అయితే సర్వీస్ అయితే ఇస్తుంది. ఇంకా కొరియర్ అయితే ఇంకా యూఎస్ఏకి, యూకేకి, అన్నిటికి, కెనడాకి కూడా పార్సల్స్ అయితే సర్వీస్ చేస్తున్నాము, మీరైతే టెన్షన్ పడకండి. ఇండియన్ పోస్ట్ మాత్రం ఆల్రెడీ అన్ని బంద్ చేసుకుంది. అక్కడ నుంచి ఏం అంటే షిప్పింగ్ అంతా క్లోజ్ చేసేసింది ఇండియన్ని, ఎందుకంటే క్లారిటీ లేదు, కస్టమ్స్ నుంచి వాళ్ళకి ఇంకా క్లారిటీ రాలేదంట. సో అదైతే మీరు కస్టమ్ ఛార్జ్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం వెనక ముందు అయిపోయి వాళ్ళు కూడా బంద్ చేస్తున్నారు, సర్వీస్ మొత్తం బంద్ చేస్తున్నారు. మనీ అండ్ ఒకవేళ పార్సల్స్ ఆగిపోయి ఒకవేళ ఏమన్నా ఇన్స్పెక్షన్కి ఆగితే దానికి హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఉంటుందండి. ఇదైతే మీరు గమనించాలి. ఈ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అండ్ కస్టమ్ ఛార్జెస్ అనేది మీరే పే చేస్తారు. సో ఐటమ్స్ బట్టి మీకు కస్టమ్స్ ఉంటాయి. ఇంతకుముందు ఐటమ్స్ బట్టి ఇవి ఐటమ్స్ పోయేటివి, ఇవి ఐటమ్స్ పోకపోయేటివి, వీటికి కస్టమ్స్ పడుతుంది, వీటికి కస్టమ్స్ పడదు అని చెప్పేసి ఇంతకుముందు ఒక లిస్ట్ ఉండేది. ఇప్పుడు అలా కాదండి, యూఎస్ఏకి కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ దానికి కస్టమ్స్ పడతాయి. అలా రీజనబుల్గా చెప్తున్నాము, రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి, మీరైతే గమనించి మనం అయితే చేయవచ్చు. చాలా మంది మనకి యూఎస్ నుంచి అయితే కాల్స్ చేస్తున్నారు, సార్ ఇట్లా ఇబ్బంది అవుతుంది మాకు, ఎలా ఏం చేయాలో అర్థమైతే లేదు, చాలా టారిఫ్స్ ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు కాల్ చేస్తున్నారు ఇలా అనేది. సో మీరు కూడా ఒకవేళ కొరియర్ పంపించాలనుకుంటే మనల్ని అయితే కాంటాక్ట్ కండి. రేపు ఏం రూల్స్ తెస్తారో తెలియదు. ప్రెసెంట్ అయితే ఇప్పుడైతే ఈ సిచ్యువేషన్ అది ఒకటి సింపుల్గా ఓవరాల్గా చెప్తున్నాను. యూఎస్ఏకి అయితే ఇప్పుడు కొంచెం డిలే అవుతుంది, డెలివరీ అవుతుంది. ఇంకోటి కస్టమ్ ఛార్జెస్, హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఒకవేళ పడితే కస్టమర్ పే చేసుకోవాలి. అండ్ థర్డ్ వచ్చేసి మనం ఫుడ్ ఐటమ్స్ అయితే కొంచెం అవాయిడ్ చేసిందే బెటర్ ఈ టైంలో, ఎందుకంటే డిలే అవుతుంది కాబట్టి ఖరాబ్ అయ్యే పొజిషన్ ఉంటుంది కాబట్టి. మిగతా డాక్యుమెంట్స్ ఏమైనా ఎమర్జెన్సీవి అంటే డాక్యుమెంట్స్ కానీ ఇంకా మెడిసిన్స్ కానీ ఇంకా వేరేవి అపార్ట్ ఫ్రమ్ ఫుడ్ ఐటమ్స్ మీరైతే పంపించుకోగలుగుతారు, ఎందుకంటే అది 10 days అయినా కానీ ఖరాబ్ కాదు కాబట్టి. సో ఇవైతే రీసెంట్ అప్డేట్స్ అండి. ఇంకా రేపు ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు అప్డేట్స్ ఇస్తానండి, వీడియో చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, నెక్స్ట్ వీడియో కోసం మీరు ఫస్ట్ చూడగలుగుతారు. కీప్ సపోర్టింగ్ అస్. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.